శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేశాం. 4వ స్కందాన్ని కూడా నిన్నటి వరకు మనం ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం? 70 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 71వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రచించిన వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అప్పుడు పురంజనుడు మమకారం చేత వ్యాకులపాటు చెంది దుఃఖించాడు. కాలకన్య కౌగిల్లో నలిగి సిరి తొలగి ప్రజ్ఞ చెడి దరిద్రుడు, దీనుడు, విషయాసక్తుడు, హతబుద్ధి అయిన ఆ పురంజనుడు చాలా విచారించాడు. గంధర్వ యవనులు అతడి రాజ్యాన్ని బలవంతంగా ఆక్రమించడం చేత కాంతిని కోల్పోయి సమస్త ఐశ్వర్యాల నుండి చ్యుతుడై తన పురాన్ని ఎదురు తిరిగి అవమానిస్తున్న కొడుగుల్ని, మనుముల్ని, పరిజనాన్ని, మంత్రుల్ని, పురోహితుల్ని, భార్యని ఇలా ఇంకా కాలకన్య చేత కబళింపబడిన తనను శత్రువులచే ధ్వంసం చేయబడ్డ పాంచాల సైన్యాలని చూచి అంతులేని శోకంతో అలమటించాడు. కానీ ఈ కష్టాలను ఎదుర్కోవటానికి అతనికి ప్రతిక్రియ తోచలే. కాలకన్య ఏ భోగ్య విషయాలను అనుభవించి పరిత్యజించిందో నిస్సారాలైనప్పటికీ ఆ వస్తువుల్ని, కామాల్ని కోరుకుంటూ అతడు అనుభవిస్తూ ప్రేమ బంధాన్ని తెంచుకోలేక పుత్రుల్ని, భార్యల్ని బుజ్జగించయందు నిమగ్నుడై గంధర్వులు, యవనులు ముట్టడించిన పురాన్ని విడవటం ఇష్టం లేకపోయినా కూడా దీనుడై ఆ పురాన్ని విడవటానికి పూనుకున్నాడు. అప్పుడు యవనేశ్వరుడైన భయుడు అని పేరు గల వాని అన్న ప్రజ్వారుడు వచ్చి ఆ పురానికి సోదరుడికి మేలు చేయాలనే ఆలోచనతో పురంజనుడి యొక్క పురాన్ని పూర్తిగా కాల్చి ఆ భయుడికి ప్రీతి కలిగించాడు. ఈ విధంగా పురంలో పౌరులు, భృత్యులు మొదలైన వారితో కూడిన వాడును, భార్య తన వెంట ఉన్నవాడును, పుత్రాదులతో ఉన్నవాడును, యవనుల చేత బాధలను పొందినవాడును, కాలకన్య చేత బాధలను పొందినవాడును, దాడి చేత బలం కోల్పోయినవాడును అయిపోయేవాడు. అవయవాలన్నీ కూడా శిథిలత్వానికి లోనయ్యాయి. చెట్టు తొర్ర నుండి వెలవడానికి ప్రయత్నించే పాములాగా ఆ పట్టణం నుండి వెలవడానికి ప్రయత్నించాడు. వాడి గొంతులో గురగురమన్న శబ్దం మొదలైంది. దుఃఖంలో మునిగిపోయాడు. కొడుకుల్ని, కోడండ్రిని, కూతుండ్రిని, అల్లుండ్రిని, మనముల్ని, చుట్టాలని, సేవకుల్ని తలుచుకున్నాడు. తన మందిరంలో కొద్దిగా మిగిలిన ధనాన్ని, వస్త్రాలని తలుచుకున్నాడు. అహంకారం వల్ల, మమకారం వల్ల అతని బుద్ధి చెడిపోయింది. తన ఎడబాటు వల్ల అనాథగా మారే తన భార్య, కొడుకుల్ని ఏ విధంగా కాపాడగలడో విచారించుకుంటూ ఇంకా అనుకుంటున్నాడు, అయ్యో, నేను భుజిస్తే కానీ నా భార్య భుజించదే, నేను నిద్రపోతే కానీ ఆమె నిద్రపోదే, నేను స్నానం చేయకపోతే ఆమె స్నానం చేయదే, నేను కోపిస్తే భయపడుతుంది, అదిలిస్తే బెదిరిపోతుంది, నేను తెలివి తక్కువతో ఏ పనికైనా పూనుకుంటే నాకు బుద్ధి చెబుతుంది. బుద్ధిలో ఆడవాళ్ళు 32 రెట్లు ఎక్కువట మగవాళ్ళ కన్నా.
ఇటువంటి అనుకూలవతి అయిన భార్య నేను మరణించిన తర్వాత తాను బిడ్డలు గల స్త్రీ కాబట్టి ఆ బిడ్డలను రక్షించడానికి బతికుండి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుందో లేక సహగమనం చేస్తుందో అని ఈ విధంగా అనేక విధాల చింతించాడు. తన మరణానంతరం తన పుత్రులు మనమలు దిక్కులేని వారై నడి సముద్రంలో పగిలిపోయిన ఓడలాగా చల్లా చెదరైపోయి వారు ఏ విధంగా జీవిస్తారో అంటూ దుఃఖించాడు. ఇలా దుఃఖించే పురంజనుణ్ణి తీసుకుపోవడానికి నిశ్చయించుకొనిన వాడై విదురా విను అంటున్నాడు మైత్రేయుడు. భయనాముడు యవనుడు వచ్చి పురంజనుడిని పట్టుకుని పశువును కట్టినట్లు కట్టి ఈడ్చుకుని పోయాడు. ఈ సంగతి తెలిసిన పురజనులందరూ కూడాను ఆ పురంజనుడిని వెంబడించుతుండగా పురాన్ని రక్షించే పాము ఆ పురాన్ని కాస్త విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పురంజనుని విడిచి శిథిలమై పంచభూతాల్లో కలిసిపోయింది. శక్తిశాలి అయిన యవనుని చేత బలవంతంగా లాక్కొని పోబడుతున్న పురంజనుడు అజ్ఞానంతో తన మిత్రుడైన ఈశ్వరుని తెలుసుకోలేకపోయాడు. అంతటా పరలోకంలో పూర్వం అతను దయమాలి చంపిన యజ్ఞపశువులు మహాకోపంతో గొడ్డళ్లతో అతన్ని నరికివేశాయి. ఆ విధంగా స్త్రీ సంగం దోషం చేత దూషితుడై జ్ఞానం కోల్పోయాడు. అంతులేని అజ్ఞానంలో చిక్కుకుని పోయిన వాడై పురంజనుడు చాలా కాలం పరలోకంలో దుఃఖాన్ని అనుభవించాడు. అతనికి పూర్వస్మృతి నష్టమైపోయింది. భార్యను ఎల్లప్పుడూ మనసులో స్మరిస్తూ ఉండటం చేత ఏమయ్యాడు? తర్వాత జన్మలో విదర్భరాజుకు కూతురై జన్మించాడు. భార్యను అంటే స్త్రీ చనిపోయేటప్పుడు పురుషుడిని స్మరిస్తే పురుషుడిగా పుడుతుందిట, పురుషుడు స్త్రీని స్మరిస్తే స్త్రీగా పుడతాట శాస్త్రం. అది ఆ విధంగా ఆడదానిగా జన్మించాడు విదర్భరాజు కుమార్తెగా మరుసటి జన్మలో. ఓ పరీక్షన్ మహారాజా, శత్రుపురాలను జయించిన వాడు ఆ విదర్భ పుత్రికను భయంకరమైన యుద్ధంలో గెలిచి పాండ్యరాజు అయిన మలయధ్వజుడు వీర్యశుల్కంగా పొందాడు ఆమెను. ఆమె వల్ల అతనికి నల్లని కన్నులు గల ఒక కుమార్తె, ఆమె కన్నా చిన్నవారు 7 కుమారులు కలిగారు. ఆ కుమారులకు ఒక్కొక్కరికి 10 కోట్ల మంది కొడుకులు జన్మించి ద్రవిడ దేశాన్ని నేర్పుతో పరిపాలించారు. మలయధ్వజుని కుమార్తె అగస్త్యుని వరించింది. రేపు మనం 72వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలా తల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతారం అది సుజ్ఞానదాయకం. హారతి జనరాజా మహాకైవల్య తేజ. సేవిస్తు సజ్జనులే మదిని నిను చేర్చేరు. హారతి జనరాజా. బంగారు పళ్ళెరాలతో నిలచిరి గొప్ప స్త్రీలే. నారద తుంబురులే సమగానం చేసేరు.
హారతి జనరాజా సాక్షాత్ బ్రహ్మరూపం జగతికి చాటిన రాముడు కృష్ణుడవివే సాయి నీకు సాష్టాంగమోయి హారతి జనరాజా తుకారాం హారతి దే స్వామి సద్గురుధామ సచ్చిదానందమూర్తి దర్శనం మీయవోయి తుకారాం హారతి దే రాముడు సంద్రాన ఆరాళ్ళెటుల తేల్చే నీవటు జన హృదిలో నా అభంగముల తాల్చు తుకారాం